గుంటూరులో ఒక సంచలనాత్మకమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వెంగళాయపాలెంలో నడుస్తున్నటువంటి గోశాలలో 8 గోవుల్ని అపహరించారట. బుధవారం మధ్యాహ్నం 6 గంటల సమయంలో అంటే సాయంత్రం వర్గానికి చెందిన కొంతమంది వెంగళాయపాలెంలోని గోశాలలోకి అక్రమంగా ప్రవేశించారు. ఆ సమయంలో గోశాల తాళం వేసి ఉండటంతో గోడ దూకిన కొంతమంది 8 గోవుల్ని గోడ దాటించి అక్రమంగా తరలించారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న వాచ్మెన్ సుబ్బారావు మీద భౌతిక దాడికి పాల్పడ్డారు. వాచ్మెన్ సుబ్బారావు నల్లపాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసేందుకు వెళ్తే కంప్లైంట్ తీసుకునేందుకు పోలీసులు కాలయాపన చేశారు. ఈ ఘటన మీద హిందూ సంఘాలు, సనాతన సంప్రదాయాన్ని పాటించే వాళ్ళు, గోప్రముఖులు, గో సంరక్షకులు మండిపడుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గోశాలలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసిందట. ఇప్పటికైనా కార్పొరేషన్ కమిషనరు, మేయర్లు తక్షణమే స్పందించి గోశాలలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, ముక్కుబడి చర్యలు కాకుండా దౌర్జన్యానికి పాల్పడిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని 8 గోవులను గోశాలకి తిరిగి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారన్నట్టుంది హిందూ సంఘాల నుంచి చెప్తున్నటువంటిది. తాజాగా ఇది సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. ఎందుకు జరిగింది ఇది అనేటటువంటిది ఇప్పుడు ఆందోళన, ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశం. అసలు ఏం జరిగింది అన్నటువంటిది అధికారికంగా వివరణ రావాల్సి ఉంది.